హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఇది శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఏదో ఒక రూపంలో అయితే స్వీట్స్ చేస్తూనే ఉంటాము. ఈ నెలంతా కూడా ఎన్ని రకాలు చేసుకున్నా కూడా ఇంకా కొత్త కొత్తవి మనం చూస్తూనే ఉంటాం. స్వీట్స్కి అంతం అనేది ఉండదు. ఇవన్నీ ఇలా ఉంచితే ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఒక స్వీట్ అయితే చేసేసుకుందాం. అదే పాకం బొరుగుల లడ్డు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ పాకం బొరుగుల లడ్డు కోసం అయితే నేను 1/2 కిలో బొరుగులను అయితే తీసుకొని శుభ్రంగా చెరి పెట్టేసుకున్నా. ఇందులో డస్ట్ అదంతా కూడా తీసేసుకున్నా, ఏరు పడేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే బ్యాండి పెట్టేసుకొని మనం తీసుకున్న బొరుగుల్ని 2 విడతలుగా అయితే కొంచెము దూరగా అయితే ఫ్రై చేసేసుకుందాము. దీనివల్ల ఎక్కడైనా మెత్తగా ఉన్నా కూడా మురమరాలు అనేవి కొంచెము క్రంచీగా అయితే మారిపోతాయి. అప్పుడే మనకైతే లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఫస్ట్ టైం ఒకసారి ఫ్రై చేసుకున్నాక వీటిని ఇంకో గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. తర్వాత అదే బాండీలోకి 2వ విడత కూడా వేసేసుకున్న మిగిలి ఉన్న బొరుగుల్ని. ఇప్పుడు వాటిని కూడా దోరగా వేయించేసేసుకున్నాను. మీరు దగ్గర ఉన్నట్టయితే హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవచ్చు, లేదా కొంచెం మీరు వేరే ఏమైనా పని మీద ఉన్నప్పుడు అయితే మాత్రము లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతుండాలి, లేదంటే మాడిపోతాయి తొందరగా. ఇప్పుడు వీటిని కూడా ఇంకొక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులోకి అయితే 1/2 కిలో బెల్లం, అంటే 2 కప్పుల దాకా బెల్లం తరుగు అయితే వేసుకున్నాను. అందులోకి 1 కప్పు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం పాకం అయితే రానివ్వాలండి. అది పూర్తిగా ముదురు పాకం అయితే రావాలి మనకు. అప్పుడే ఈ లడ్డు అనేది బాగుంటుంది టేస్ట్. హై ఫ్లేమ్ మీదనే మీరు పెట్టుకొని పాకం అయితే వచ్చేలాగా చేసేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. కాసేపటి తర్వాత బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి పాకం రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఈ బెల్లం అనేది పూర్తిగా గట్టిపడిపోతుంది. చూడండి, మనకైతే పాకం రావడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసేసుకుంటున్నాను. దాంతోపాటుగా 2-3 స్పూన్ల దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు పాకం వచ్చింది లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. 1 కప్పు వాటర్లో అయితే మనము ఈ పాకంని అయితే వేసి చూసినట్టయితే అది ఎక్కడ ఉన్నది అక్కడే ముద్దలాగా అయిందనుకో, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు. ఈ రెసిపీకి అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అలా వస్తే పాకము. చూడండి, ఉండలాగా తయారైంది కదా, ముద్దలాగానే. వాటర్లో వేసినా కూడా ఎక్కడ కూడా అది మెల్ట్ అవ్వకుండా ఒక దగ్గరే ఉన్నట్టయితే అదే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు ఇలా ఒకసారి అంతా కూడా మళ్ళీ కలిపేసుకుందాము. తర్వాత పాకం వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బొరుగులని, అదేనండి మురమరాలని అన్నింటినీ కూడా ఇందులోకి అయితే కలిపేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. చల్లారిపోయిన తర్వాత కొద్దిగా బొరుగులు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా అయితే మనము పౌడర్ చేసి పెట్టేసుకొని ఇంకో గిన్నెలోకి అయితే వేసుకుందాం ఆ పొడిని. తర్వాత మీరు ఎన్ని విడతలుగా తీసుకున్నా అన్ని విడతలుగా వేసుకుంటూ తర్వాత ఒకసారి ఒక గుప్పెడన్ని జీడిపప్పులను కూడా వేసుకొని అది కూడా మిక్సీ చేసేసుకొని అంతా కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ బొరుగుల మిశ్రమం అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకొని బాగా కలిపేసుకుందాము మీదకి కిందకి. ఎందుకంటే ఒక వాయిలో బెల్లం ఎక్కువ ఉంటుంది, లేదంటే ఇంకో వాయిలో తక్కువగా ఉంటుంది. పైగా మనము జీడిపప్పులు అనేవి లాస్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి. అందుకోసమే మీదకి కిందకి బాగా కలిపేసుకోవాలి అంటున్నా. ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకైతే ఒక 3-4 స్పూన్ల దాకా మళ్ళీ నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ పౌడర్ అంతటికి కూడా బాగా నెయ్యి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని మనము కొద్దిగానే చేతిలోకి వేసుకుంటూ ఇలా కొద్దిగా దీంట్లో చిలకరించుకుంటూ మనము అంతా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము బెల్లం వేసాం కాబట్టి తొందరగా పలచనైతే అవుతుంది, తొందరగా కొంచెము లూజ్గా అవుతుందన్నమాట ఈ పౌడర్ అనేది. అందుకే కొద్దిగా చేతిలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇంకేముంది చూడండి, ఉండలకైతే వచ్చేస్తున్నాయి. అందుకే చూసుకొని మనం కొద్దిగా కాచి చల్లార్చిన పాలనే యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు ఎంత పౌడర్ ఉందో అంత పౌడర్ కూడా ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చాలా బాగుంది కదా, చాలా ఈజీగా అయిపోయింది. ఇది కూడా కొత్త రకంగా ఉంది, పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టపడి తినేస్తారు. సో మీకు కూడా నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది, అందరికీ కూడా నచ్చుతుంది. ఈ వీడియోని నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. ఇప్పటిదాకా నా వీడియోలు చూడని వాళ్ళు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.